రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీ హైకోర్టులో మాజీ మంత్రి వైసీపీ నేత కాకాని గోవర్ధన్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ మరి కాసేపట్లో విచారణకు రానుంది. ఈ మేరకు పొదలకూరు పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన కేసులో ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని ఆయన ఉన్నత న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు. ఇక తాటిపర్తిలో 250 కోట్ల విలువైన క్వార్ట్జ్ దోపిడీ చేశారని కాకానిపై కేసు నమోదైన సంగతి తెలిసిందే. మరోవైపు విచారణకు హాజరు కావాలని ఇప్పటికే పోలీసులు మూడోసారి నోటీసులు ఇచ్చారు. అయితే ఆయన ఈ ఉదయం 11 గంటలకు పోలీసుల ముందు విచారణకు హాజరు కావాల్సి ఉండగా విచారణకు హాజరు కాలేదు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీ హైకోర్టులో మాజీ మంత్రి వైసీపీ నేత కాకాని గోవర్ధన్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ మరి కాసేపట్లో విచారణకు రానుంది. ఈ మేరకు పొదలకూరు పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన కేసులో ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని ఆయన ఉన్నత న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు. ఇక తాటిపర్తిలో 250 కోట్ల విలువైన క్వార్ట్జ్ దోపిడీ చేశారని కాకానిపై కేసు నమోదైన సంగతి తెలిసిందే. మరోవైపు విచారణకు హాజరు కావాలని ఇప్పటికే పోలీసులు మూడోసారి నోటీసులు ఇచ్చారు. అయితే ఆయన ఈ ఉదయం 11 గంటలకు పోలీసుల ముందు విచారణకు హాజరు కావాల్సి ఉండగా విచారణకు హాజరు కాలేదు.